మిర్యాలగూడ వై జంక్షన్లో అంబేద్కర్ కాన్సీరామ్ గారి చౌరస్తాలో మాన్యవర్ కాన్సీరామ్ గారి 91వ జయంతి ఉత్సవ కార్యక్రమాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి రావడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన అనే ఒక పుస్తకాన్ని రాస్తే ఆ పుస్తకాన్ని చదివి ఇన్స్పైర్ అయ్యి దాని యొక్క భావాన్ని అర్థాన్ని అర్థం చేసుకొని అతని కుటుంబాన్ని వదిలి ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టుగా పొలిటికల్ పవర్ కావాలి, ఆ పవర్ తోటే కుల నిర్మూలన జరగాలని చెప్పే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేసి ఒక దళిత మహిళని 4 సార్లు ముఖ్యమంత్రిని చేసి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాల్సినటువంటి మాయావతిని అడ్డుకున్నటువంటి మనధర్మ శాస్త్రవేత్తలు పాటిస్తున్నటువంటి అగ్రవర్ణ రాజకీయ పార్టీలు మరి ఇలాంటి పార్టీలని అణగదొక్కాలనే కుట్రలు పండుతూ ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చి మనధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని బీజేపీ పార్టీ కుట్రలు పన్ని పూర్తి మెజార్టీ వస్తే మేము మార్చేస్తామని చెప్తే మరి ఇక్కడ దానికి కూడా మేము సపోర్ట్ అని కేసీఆర్ కూడా ప్రకటన చేస్తే కేసీఆర్ని తెలంగాణ రాష్ట్రంలో బొందబెట్టినటువంటి చరిత్ర ఈ యొక్క భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసులందరూ కూడా తెలుసు. ఎవడైనా భారత రాజ్యాంగాన్ని టచ్ చేయాలంటే 11 kV కరెంటును ముట్టుకున్నట్టే అవుతుంది. భారత రాజ్యాంగాన్ని మార్చాలన్నా, భారత రాజ్యాంగాన్ని టచ్ చేయాలన్నా, భారత రాజ్యాంగ నిర్మాత వారసులను ఎవడన్నా టచ్ చేయాలన్నా భయపడే విధంగా బహుజన రాజ్యాధికారం రావాలి. బహుజనులందరూ కూడా ఏకం కావాలి. నిన్న ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలో చూసాం బహుజన వాదం ఎట్లా తీసుకొచ్చారో వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఆ విధంగా తయారైతా ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు కూడా. భవిష్యత్ అంతా కూడా 188 మంది కూటికి లేని వాళ్ళే ఉన్నారని చెప్పి కాన్సీరామ్ గారు అన్నారు. కూటికి లేని వాళ్ళందరూ కూడితే రాజ్యాధికారం వస్తుందని చెప్పి కాన్సీరామ్ గారు చెప్పడం జరిగింది. అందుకనే ఈ మిర్యాలు కూడా కాకుండా భారతదేశ వ్యాప్తంగా బహుజనులు కాన్సీరామ్ అంటే ఒక దళితుడనో ఒక దళిత పార్టీ అని అంటా ఉన్నారు. కాన్సీరామ్ గారు బీసీ, ఒక బీసీల కోసం పనిచేయలేదు. కాన్సీరామ్ గారు ఎస్సీ కాదు, ఒక ఎస్సీల కోసం పనిచేయలేదు. కాన్సీరామ్ గారు ఓసీ కాదు, ఒక ఓసీల కోసం పనిచేయలేదు. భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల కోసం పనిచేసినటువంటి మహాశక్తి ఎవరంటే అంబేద్కర్ వారసుడు ఎవరంటే మాన్యవర్ కాన్సీరామ్ గారిని ఎందుకు ఇక్కడ బీసీలు ఆయన్ని విస్మరిస్తూ ఉన్నారు? ఎందుకు ఆయన వారి జయంతులు వర్ధంతులకు వారి యొక్క భావజాలంతో ఎందుకు రాలేవు? బీసీలారా, మీరు రాజ్యాధికారం రావాలంటే ఇంత రాజ్యాధికారం 4 సార్లు ఎట్లా సాధించాడు కాన్సీరామ్ అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత బీసీల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుపేద ఓసీ మహిళల మీద ఉన్నది. ఈ హక్కుల కోసం, మన యొక్క రాజ్యాధికార సాధన కోసం మన యొక్క కాన్సీరామ్ యొక్క జయంతి వర్ధంతులే కాదు వారి యొక్క భావజాలం మీద పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియపరచుకుంటూ మీ ఇక్కడికి వచ్చేసినటువంటి మేధావులకి, కవులకు, కళాకారులు, రాజకీయ పార్టీలకు, విద్యార్థి యువజన మహిళలందరూ కూడా ఈ యొక్క జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియపరచుకుని కాన్సీరామ్ గారి యొక్క జయంతికి వచ్చినటువంటి మీరందరూ కూడా మరి బహుజన రాజ్యాధికారం పోవాలి. మీరందరూ కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్గా, రేపు జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా పోటీ చేయాల్సిన అవసరం ఉంది. ఇండిపెండెంట్గా పోటీ చేయండి. మనవాద పార్టీలకు మీరు ఓట్లేదు అమ్ముకోవద్దని చెప్పి తెలియపరచుకుంటూ కాన్సీరామ్ యొక్క సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. మీరు కూడా నియోజకవర్గం నుంచి మొదలు పెడదామని చెప్పి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకొని ముగిస్తామని జై భీమ్.